Hello viewers, welcome to Kanishka IAS. RTI versus DPDP rules 2023. ఇది రీసెంట్ హాట్ టాపిక్ అకార్డింగ్ టు పాలిటీ అండ్ గవర్నెన్స్. మరి GS2లో పాలిటీ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అసలు ఏం జరిగింది అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్, అసలు DPDP యాక్ట్ ఏంటి, RTI యాక్ట్ ఏంటి, ఇవి రెండింటికి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది అని ఈ రెండింటిని సపోర్ట్ చేసి జడ్జ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. కమింగ్ టు వై ఇట్ ఈస్ ఇన్ ది న్యూస్. మోర్ దెన్ 120 ఎంపీస్ అనేవాళ్ళు ఒక జాయింట్ లెటర్ అనేదాన్ని సైన్ చేసి సెక్షన్ 44(3) ఆఫ్ DPDP యాక్ట్ 2023 ఏదైతే ఉందో దీనిని స్ట్రక్ డౌన్ చేయండి అని ఒక లెటర్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకు సబ్మిట్ చేశారు? బికాజ్ ఇట్ ఈస్ డైల్యూటింగ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. మరి గవర్నమెంట్ యొక్క డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఈ యొక్క లెటర్కి ఏమి ఇచ్చారు అంటే, రీసెంట్ అమెండ్మెంట్ అనేది ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అన్నిటిని బేస్ చేసుకొని ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్, దీన్ని బేస్ చేసుకొని దీనికి మేము సపోర్ట్ చేస్తూనే ఈ యొక్క అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది అని గవర్నమెంట్ యొక్క కౌంటర్ డిఫెన్స్ పాయింట్. అసలు ఏంటి RTI అనేది ఫస్ట్ చూద్దాం. సో కమింగ్ టు ద టాపిక్, సెక్షన్ 44(3) ఆఫ్ DPDP యాక్ట్. ఫస్ట్ సెక్షన్ 81J ఆఫ్ RTI యాక్ట్. ఇవి రెండింటికి మధ్య కాన్ఫ్లిక్టే ఈరోజు టాపిక్. ఏంటి సెక్షన్ 1J ఆఫ్ RTI యాక్ట్ 2005 అంటే, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇఫ్ RTI యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి డిస్క్లోజ్ చేయండి అని అడిగినప్పుడు అది పబ్లిక్ ఇంట్రెస్ట్లోకి వస్తే, ఈవెన్ దో అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా పబ్లిక్కి డిస్క్లోజ్ చేయాలి అనేది సెక్షన్ 81J ఆఫ్ RTI యాక్ట్ 2005లో మెన్షన్ చేయడం జరిగింది. మరి సెక్షన్ 44(3) ఆఫ్ DPDP యాక్ట్ 2023 ఏం చెప్తుంది? ఈవెన్ దో పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినా సరే అది పర్టికులర్ పర్సన్ యొక్క కన్సెంట్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్లోజ్ చేయడం కుదరదు అని ఈ యొక్క సెక్షన్ చెప్తుంది. దట్ ఈస్ వై డిస్క్లోజ్ చేయొచ్చు చేయకూడదు అనే ఈ ఇష్యూయే ఇప్పుడు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్. కమింగ్ టు ది RTI యాక్ట్. అసలు ఏంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005? ఇనిషియల్గా గవర్నమెంట్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002ని తీసుకురావడం జరిగింది, కానీ కొన్ని లీగల్ బ్యాకప్స్ అనేవి లేకపోవడం వల్ల దీనిని RTI యాక్ట్ 2005తో రీప్లేస్ చేయడం అనేది జరిగింది. ఏంటి దీని యొక్క పర్పస్ అంటే, రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. అథారిటీస్ ఏవైతే యాక్షన్స్ తీసుకుంటున్నారో ఆ యాక్షన్స్కి అకౌంటబుల్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయాలి, అలాగే కరప్షన్ని ప్రివెంట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. రైట్. మరి దీనికి సంబంధించి ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఆర్ కేసెస్ హిస్టరీలో ఉన్నాయా అంటే, రాజనారాయణ్ వర్సెస్ యూపీ గవర్నమెంట్లో RTI యాక్ట్ అనేది ఆర్టికల్ 19 కింద వస్తుంది అని ఆల్రెడీ మనకి ఒక జడ్జ్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. రైట్. మరి ఎన్ని డేస్ లోపు ఈ RTI కింద ఫైల్ చేసిన ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయాలి అంటే, 30 days లోపు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఒక పబ్లిక్ ఆర్ ఒక సిటిజన్ అప్లై చేస్తారో దానిని ఈ టైం లిమిట్ లోపు డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఎవరికి అప్లికబుల్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే, ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఏదైతే NGOs ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండింగ్ ఇస్తుందో ఆ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. మరి ఎవరి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, ఎవ్రీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనూ ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేవాళ్ళు అపాయింట్ అయ్యి ఉండాలి. మరి వీళ్ళ డ్యూటీ ఏంటి? ఏవైతే RTI రిక్వెస్ట్ వస్తాయో ఈ RTI రిక్వెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేయాలో అవన్నీ చూసుకోవడానికి ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి అపీల్ మెకానిజం, ఇఫ్ ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఈ ఇన్ఫర్మేషన్ మేము సాటిస్ఫై కాలేదు అని ఆ సిటిజన్ కానీ ఫీల్ అయితే, ఫస్ట్ హీ క్యాన్ కన్సల్ట్ ది ఫస్ట్ అపిలేట్ అథారిటీ. అయినా కూడా మేము సాటిస్ఫై కాలేదు ఈ ఇన్ఫర్మేషన్తో అనుకుంటే, దెన్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ప్రొసీడ్ అవ్వచ్చు. కమింగ్ టు ది పెనాల్టీస్, ఇఫ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది ఇన్కరెక్ట్ అయినా లిమిటెడ్ టైం పీరియడ్ ఏదైతే మనం 30 days అని చూసాము ఆ టైం పీరియడ్ లోపు ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేకపోయినా 25,000 rupees అనేది పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అకార్డింగ్ టు ది యాక్ట్, రిమెంబర్ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. రైట్. యాక్ట్ ద్వారా దీనిని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి దిస్ ఈజ్ అ స్టాట్యూటరీ బాడీ, నాట్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీని ప్రకారం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని సెంట్రల్ లెవెల్లో అపాయింట్ చేయడం జరుగుతుంది, అలాంగ్ విత్ మెంబర్స్ నాట్ మోర్ దెన్ 10. అలాగే వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. మరి సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ అపాయింట్ చేసినప్పుడు స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఉంటుంది. దీనికి ఒక చీఫ్
స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, అలాగే 10 మెంబర్స్ కంటే తక్కువ మెంబర్స్ ఉంటారు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ అనే వాళ్ళ చేత అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి డినయల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005 అనేది సెక్షన్ 8 and 9లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏ యొక్క డీటెయిల్స్ వీళ్ళు డిరైవ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినవి, పర్సనల్ డేటా అండ్ ప్రైవసీ, క్యాబినెట్ పేపర్స్ అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, అలాగే ట్రేడ్ సీక్రెట్స్, ఇలాంటి ఇష్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డినై చేయడానికి ఈ యాక్ట్ ద్వారా వీళ్ళకి రైట్ ఉంటుంది. మరి ఇప్పుడు వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఈ సెక్షన్ 81J ఆఫ్ పర్సనల్ డేటా అండ్ ప్రైవసీ, ఈ యాక్ట్లో మెన్షన్ చేయబడిన ఈ సెక్షన్ వల్లనే ఇప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ అనేది రైజ్ అయింది, రైట్? మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఇప్పటివరకు రీసెంట్గా అమెండ్ చేశారా అంటే 2022లో ఈ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. ఏమైనా అమెండ్ చేశారు? నాట్ ఓన్లీ ఆఫ్లైన్లో, ఆన్లైన్ ద్వారా కూడా ఆర్టీఐ అనేది ఫైల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని ఈ యాక్ట్ని రీసెంట్గా అమెండ్ చేయడం కూడా జరిగింది. కమింగ్ టు ది డిపిడిపి రూల్స్ 2023. ఏంటి డిపిడిపి రూల్స్? డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్. మన ఇండియా యొక్క ఎయిమ్ ప్రకారం డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తూనే డిజిటల్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దానిని ప్రొటెక్ట్ చేయాలి అని తీసుకొచ్చిన యాక్టే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్ రూల్స్ 2023. ఈ డేటా ప్రొటెక్షన్ అండ్ ఈ డేటా ప్రొటెక్షన్ యొక్క కన్సెంట్ గురించి ఇది వర్క్ చేస్తుంది. మరి దీన్ని రెగ్యులేట్ చేసే అథారిటీ వచ్చి DPBI, విచ్ ఈస్ నథింగ్ బట్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మరి దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ఆర్టీఐ యాక్ట్. ఆర్టీఐ యాక్ట్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ప్రెసిడెంట్, అలాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ని గవర్నర్ అనేవాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి కమింగ్ టు డిపిడిపి యాక్ట్, ఈ యొక్క DPBIని సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ది జడ్జిమెంట్స్. మరి ఏ జడ్జిమెంట్స్ని కన్సిడర్ చేసుకొని గవర్నమెంట్ యొక్క డిఫెన్స్ చేస్తుంది అంటే ఈ యొక్క 3 జడ్జిమెంట్స్. ఫస్ట్ ఇస్ జస్టిస్ AP షా కమిటీ 2012, KS పుట్టస్వామి కేస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 అండ్ గిరీష్ రామచంద్ర దేశపాండే వర్సెస్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అండ్ ORS కేస్. ఈ 3 కేసెస్లోనూ ప్రైవసీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, రైట్? అందుకే ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని కూడా పుట్టస్వామి కేసులో ఆర్టికల్ 21 కింద దీన్ని కన్సిడర్ చేయాలి అని కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ మేము ప్రైవసీకే ఎక్కువ కన్సిడర్ చేస్తాము అని ఈ సెక్షన్ 44(3)ని దేన్నైతే స్ట్రక్ డౌన్ చేయాలి అని అపోజిషన్ కౌంటర్ అటాక్స్ చేస్తుందో దీనిని మేము కన్సిడరేషన్లోకి తీసుకోము అని చెప్పడం కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిపిడిపి యాక్ట్ అండ్ ఆర్టీఐ కాన్ఫ్లిక్ట్. మరి ఏమేమి డిస్కస్ చేసాం మనం అంటే కాన్ఫ్లిక్ట్ అనేది అసలు ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ డిపిడిపి యాక్ట్, వాట్ ఈస్ డిపిడిపి వర్సెస్ ఆర్టీఐ కాన్ఫ్లిక్ట్, మరి ఇవి రెండిటి యొక్క మెంబర్స్ అండ్ కంపోజిషన్ ఎలా ఉంటుంది, దీని యొక్క సపోర్టింగ్ జడ్జిమెంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం, రైట్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ GS2 Polity and Governance. So this is all for today. Thank you so much.